ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జాను నవ్వే చూడు. శ్రీకాంత్ నీకు యాక్సిడెంట్ అయింది. ఏమైంది జాను? విశ్వ మీ వాళ్ళతో ఫోటో దిగడానికని వెళ్ళావు కదా, ఎందుకు ఏడుస్తున్నావు? నాకేం కాలేదు విశ్వ. శ్రీకాంత్ బాబు గారు వాళ్ళు వస్తున్న కారు యాక్సిడెంట్ అయిందని ఫోన్ చేశారు. ఈ విషయం అక్కతో ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు విశ్వ. ఏంటి శ్రీకాంత్ యాక్సిడెంట్ అయిందా? అమ్మా నాన్న ఘోరం జరిగిపోయింది. శ్రీకాంత్ కి వాళ్ళ అమ్మకి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నారట. అయ్యో ఏమిటి? అయ్యో అమ్మా, అవునన్నా ఇందాకే ఫోన్ చేశారు. మీరు ఆనందంగా ఉన్నారని నేను చెప్పలేకపోయాను. కండిషన్ చాలా సీరియస్ గా ఉందట నాన్న. మీరు ఇక్కడే ఉండండి, మేము వెళ్ళి చూసి వస్తాం. రే, మా అయ్యగారు వచ్చారా, మీ సంగతి తేలుస్తారు. మీరు గొడవలు పెట్టుకోవడానికి వస్తే మర్యాదగా ఉండదు. ఏయ్, మర్యాదలు తెలిస్తే ఇలా చేయరు మీరు. ఏయ్, మా మునిస్వామి గారు వస్తే అసలు మర్యాద ఎలా ఉంటుందో చూపిస్తాం. మీ మునిస్వామి గారు వచ్చినా ఏం చేయలేరు. సిద్ధు, ఆళ్ళు తిట్టుకుంటారు, ఆళ్లే కొట్టుకుంటారు. కార్యకర్తలు గింజుకుంటేనే మళ్ళీ మనం పుంజుకునేది. రా వెళ్దాం. రై సిద్ధు, రా. అయ్యా, వాళ్ళు నలుగురు ఎక్కువ ఉంటే మేయర్ సీటు వీళ్ళకే వస్తుందంటయ్యా. రండిరా. ఏ గాడిదరా చెప్పింది? అయ్యా, బెదిరించి భయపెట్టాలని చూస్తున్నాడయ్యా. రేయ్, రౌడీజం చేస్తే సరిపోదు, రాజకీయం చెయ్యాలా? రై సిద్ధో, రారా.
నాన్న మీరు వెళ్ళండి, నేను వస్తాను. తొందరగా రా. రే, యాక్సిడెంట్ అయింది ఎవరికో కనుక్కున్నారా? ఏమో తెలీదన్నా. ఛే, జనం గుమిగూడిపోయారు. మేము స్పాట్కి వెళ్లేలోపు అంబులెన్స్లో తీసుకెళ్లిపోయారన్నా. ఏ హాస్పిటల్కి తీసుకెళ్లారు? అది తెలీదన్నా. రే, ఆ, అంత సింపుల్గా ఎలా చెప్తారా? బుద్ధుందా అసలు మీకు? రే రాజు అన్నా 10 నిమిషాల్లో వాళ్ళని ఏ హాస్పిటల్లో అడ్మిట్ చేశారో నాకు తెలియాలి. అలాగే అన్నా, వెళ్ళు. అలాగే. నామినేషన్ టైం అవుతుంది, లోపలికి వెళ్దాం అన్నా. నమస్కారం సార్. నమస్కారం సార్. వాళ్ళు ఉన్నారా? ఉన్నారు సార్. రేయ్ సిద్ధు ఎక్కడా? అదిగో వస్తున్నాడయ్యా. రా సిద్ధు, కాగితాలు ఇవ్వరా. రండి సార్. సార్, బసవరాజు గారు వచ్చారు సార్. ఓకే, రమ్మని చెప్పు. నమస్తే బసవరాజు. నమస్కారం సార్. నమస్కారం. ఇవిగోండి నామినేషన్ పత్రాలు. డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి సార్. ఇదిగోండి సార్, వీటి మీద సంతకాలు పెట్టించండి. సిద్ధు సంతకం పెట్టు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ బాబు. థ్యాంక్ యూ. పద సిద్ధు. బసవరాజు గారు, జనరల్ ఎలక్షన్లోనే మిమ్మల్ని మీ పార్టీని ఓడించాం. ఈ మున్సిపల్ ఎలక్షన్లో కూడా గెలుపు మాదే. అధికారంలో ఉండే బలం మీకు బలుపుగా మారిందేమో, అందుకే ఈ బసవరాజ్ అంటే భయం లేకుండా మాట్లాడుతున్నావు. హలో అన్నా ఏంటి? గట్టిగా చెప్పు, వినపడట్లేదు. హలో, మీకు మా మీద ధైర్యంగా గెలవడానికి చేతగాక ఎవడ్రా ఇష్టం వచ్చినట్టు చెప్పింది? చేస్తున్నారు. ఎక్కువ మాట్లాడుతున్నావేంటి? రే ఇప్పుడు చెప్పరా. అదే యాక్సిడెంట్ అయిన వాళ్ళను హాస్పిటల్లో అడ్మిట్ చేశారంటన్నా. సరేరా, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. సరే అన్నా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.